ఈరోజు మనము 5th సెమిస్టర్ 6th పేపర్ ఫైనల్ బిఏ 5th సెమిస్టర్ 6th పేపర్ భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. అందులో ఫస్ట్ వన్ కనుక మనం చూసుకున్నట్లయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రాధాన్యత ఎలా ఉంటుంది చూసుకున్నట్లయితే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి వ్యవసాయము వెన్నెముక లాంటిది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా పారిశ్రామికీకరణ జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వ్యవసాయ రంగము ప్రధానమైన రంగంగా మనం చెప్పుకుంటున్నాం. దాదాపు 70% మంది ప్రజలు వ్యవసాయ రంగంలో పనిపాట్లు కలిగి ఉన్నారు. అంటే దాదాపుగా జాతీయ ఆదాయంలో సుమారు సగభాగము వ్యవసాయ రంగం నుండే సమకూరుతూ ఉంది. మరి అంతటి ప్రాధాన్యతను ఉన్న మన వ్యవసాయ రంగము ఇప్పటికీ కూడా మన భారతదేశంలో చాలా ఎక్కువ అభివృద్ధిని సాధించడానికి అనేక రకాలుగా కృషి చేస్తూ ఉంది. మరి ఈ వ్యవసాయ రంగాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన భారతదేశంలో పూర్వకాలం నుంచి అంటే మనకి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా మనకి వ్యవసాయ రంగం మీదే ఎక్కువగా ఆధారపడి ఉండటము, వ్యవసాయ రంగమే తమ జీవనాధార రంగంగా కూడా చేసుకొని మన భారతదేశంలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను కనుక అభివృద్ధి చేసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ మంది జనాభా వ్యవసాయ రంగాన్ని జీవనాధార రంగంగా చేసుకున్నారు. మనకు మహాత్మా గాంధీ గారు కూడా అంటారు, మన భారతదేశం యొక్క అభివృద్ధి అంతా కూడా గ్రామీణ ప్రాంతాలలోనే కేంద్రీకృతమై ఉందని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే గ్రామీణ ప్రాంతాలలో అంతా కూడా వ్యవసాయ రంగమే జీవనాధార రంగం కాబట్టి అభివృద్ధి అనేది అక్కడే ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత ఎలా ఉందని చూసుకున్నట్లయితే జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం యొక్క వాటా, వ్యవసాయము ఉద్యోగిత, వ్యవసాయము విదేశీ వ్యాపారము, వ్యవసాయము పారిశ్రామికీకరణ, రవాణా రంగము, వ్యవసాయము ప్రణాళికలు, దేశీయ వ్యాపారము, వ్యవసాయము ఆర్థిక వృద్ధి, ఇవన్నీ కూడా మన యొక్క వ్యవసాయ రంగంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్న అంశాలు. అందులో ఫస్ట్ వన్ కనుక తీసుకుందాం, జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా. మనకి మొదటి ప్రపంచ యుద్ధం పూర్వం జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా దాదాపుగా 65% ఉండేది. 1950-51 ప్రణాళికలు ప్రారంభమయ్యే నాటికి ఇక్కడ మనకి వ్యవసాయ రంగం నుంచి వచ్చే వాటా ఏమైందంటే 61.3% తగ్గిపోవటం జరిగింది. ఎందుకంటే మనం 1950 నుంచి ప్రణాళికలు రూపొందించుకుంటూ ఉన్నాము. ప్రణాళికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకటి 5-year ప్లాన్స్ అంటారు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రూపొందిస్తూ ఉంటారు. ఈ 5 సంవత్సరాల్లో ఏ రంగాన్ని అభివృద్ధి చేయాలి, ఏ రంగం వెనుకబడిపోయింది, ఏ రంగము ఇంకా ఎక్కువ నిధులను కేటాయించాలి, ఆ రంగం యొక్క అభివృద్ధి కోసము ఇక్కడ నిధులను కేటాయించడం అనేది జరుగుతుంది. అలా మనకు 1950-51 సంవత్సరంలో మనకు ప్రణాళికలు మొదలైనప్పుడు మనకి ఇక్కడ మొదటి పంచవర్ష ప్రణాళికలో మనకి ఏం చేశారంటే వ్యవసాయ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అంటే బాగా అభివృద్ధి పరచడానికి దానికి ఎక్కువ నిధులను కేటాయించడం అనేది జరిగింది. కానీ తర్వాత సెకండ్ 5-year ప్లాన్ రెండవ ప్రణాళిక వచ్చేసరికి ఏం చేశారంటే పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం మొదలుపెట్టారో ఆటోమేటిక్గా వ్యవసాయ రంగం నుంచి వచ్చే వాటా తగ్గుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకు పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇచ్చామంటే పారిశ్రామిక రంగం చాలా త్వరగా అభివృద్ధి చెందుతున్న రంగం. దానిపైన కూడా అంటే అదేంటి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, తర్వాత కుటీర చిన్న తరహా పరిశ్రమలు, కాటేజ్ ఇండస్ట్రీస్, మధ్య తరహా పరిశ్రమలు, పెద్ద తరహా పరిశ్రమలు, ఇలాంటి వాటిని ఎక్కువగా స్థాపించడం వల్ల చాలా త్వరగా అభివృద్ధి సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువగా మన పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం మొదలుపెట్టామో వ్యవసాయ రంగం నుంచి వచ్చే వాటా క్రమేణా తగ్గుతూ ఉండడం అనేది జరిగింది. అయితే మరి మన భారతదేశంలో వ్యవసాయ రంగానికి ఇంత ప్రాధాన్యత ఉంది, కానీ మిగతా దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో మనకి కేవలం వ్యవసాయ రంగం నుంచి వచ్చే వాటా జాతీయ ఆదాయానికి ఎంత వస్తుందంటే ఇంగ్లాండ్లో అయితే 2% వస్తుంది, అమెరికాలో అయితే 3% వస్తుంది, కెనడాలో అయితే 4% అనేది రావటం జరుగుతుంది. అదే మన భారతదేశం తీసుకుంటే దాదాపుగా 61.3%గా మనకి
వ్యవసాయ రంగం నుంచి వచ్చే వాటా జాతీయ ఆదాయానికి సమకూరటం అనేది జరుగుతుంది. అంటే ఎంత ప్రాధాన్యత కలిగి ఉందంటే వ్యవసాయ రంగం మన భారతదేశంలో మన ప్రజలందరూ కూడా జీవనాధారంగా వ్యవసాయ రంగం చేసుకోవటం అనేది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకోవచ్చు. రెండవది వ్యవసాయము ఉద్యోగిత. చెప్పే కదా మనకి ఇంతకుముందు మన దేశ ప్రజలకు జీవనాధారము వ్యవసాయ రంగమే. దాదాపు ప్రతి 10 మందిలో 7 వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. అంటే దాదాపుగా 70% మంది ప్రజలు వ్యవసాయమే ప్రధాన జీవనాధార రంగంగా ఎంచుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఎంత పారిశ్రామిక రంగం అభివృద్ధి జరుగుతున్నప్పటికీ కూడా పారిశ్రామిక రంగానికి కావలసిన కొన్ని రకాలైన ముడి పదార్థాలు మనకి వ్యవసాయ రంగం నుంచే రావటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఇంగ్లాండ్, అమెరికా దేశాలు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పారిశ్రామికీకరణ జరిగే కొలది కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడే వారి శాతం ఏమైపోతుందంటే తగ్గిపోతూ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కనుక తీసుకున్నట్లయితే దాదాపుగా వ్యవసాయ రంగం మీద 20% మించి ఆధారపడరు. కాబట్టి మన భారతదేశంలో ఎంత పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందినప్పటికీ కూడా వ్యవసాయ రంగం నుంచి ప్రజలను కదిలించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వారికి ఉద్యోగిత శాతం కూడా అలాగే ఉంటూ ఉంది. వాళ్ళు పనిపాటులు లేకపోయినప్పటికీ కూడా వ్యవసాయ రంగంలో అనేక రకాలైన నష్టాలు వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వ్యవసాయ రంగాన్ని మాత్రం వదిలి పారిశ్రామిక రంగం వైపు పరుగులు తీయడానికి ఇష్టపడనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వ్యవసాయ రంగంలోనే వాళ్ళు ఉద్యోగితను వెతుక్కుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత కాలం ఇదివరకంటే మనకి కేవలం సంవత్సరానికి 1 పంట 2 పంటలు మాత్రమే పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఫలన కాలంలోనే అనేక రకాలైన పంటలు రావటం అనేది జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే మనకి హైబ్రిడ్ విత్తనాలు కానీ వరి వంగడాలు కానివ్వండి, మరి ఇవన్నీ కూడా మనకి ఈ వ్యవసాయ రంగం ఇంకా అభివృద్ధి చెందడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత కాలంలో అయితే మనకు వచ్చే వరి వంగడాలు కానీ విత్తనాలు కానీ ఇవన్నీ కూడా కేవలం 3-4 నెలల సమయంలోనే మనకి పంట చేతికి రావటం అనేది జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా దానికి అనుబంధ వృత్తులుగా కూడా మనకి అనేక రకాలుగా మనకి వ్యవసాయ పంటలు పండించడం జరుగుతుంది. కేవలం వ్యవసాయ రంగం అంటే వరి, గోధుమలు వీటి మీద ఆధారపడకుండా మనకు అనేక రకాల పండ్లు, కూరగాయలు, లేకపోతే చాలా తక్కువ సమయంలో వచ్చే కాయగూరలు ఏమైతే ఉన్నాయో ఇలాంటి వాటిని అన్నిటిని కూడా పండించుకొని రైతు వ్యవసాయాన్ని విడిచిపెట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే వ్యవసాయము విదేశ వ్యాపారము. మన దేశ ఎగుమతుల్లో దాదాపుగా చూసుకున్నట్లయితే చాలా భాగం వ్యవసాయ వస్తువులే కనబడతా ఉంటాయి. తేయాకు, నూనె గింజలు, పొగాకు, ప్రత్తి, జనుము, కాఫీ, పంచదార, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా మనకు వ్యవసాయం ప్రాతిపదిక గల అంశాలు. ఇవన్నీ ఉత్పత్తులు వ్యవసాయం ఆధారం చేసుకుని ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తులు. ఇంకా అంతేకాకుండా జనపనార కానీ బట్టలు కానీ ఇవన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉండే వస్తువులు ఇవన్నీ కూడా. కాబట్టి మన భారతదేశం నుంచి ఇతర దేశాలకి ఎగుమతి చేసే వస్తువులు ఎక్కువగా మనకి వ్యవసాయ ప్రాతిపదిక గల వస్తువుల్ని మనకి ఎక్కువగా ఉత్పత్తి చేయటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఆర్థికాభివృద్ధి అనేది కేవలము ఇక్కడ మనకు ప్రధాన అంశం కనుక మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ ఉత్పత్తులు పారిశ్రామికీకరణకు కావాల్సిన ముడి పదార్థాలని, యంత్ర సామగ్రిని, దిగుమతులన్నిటికీ కూడా వ్యవసాయ రంగం తోడ్పడుతుంది. అంటే వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగానికి తోడ్పడుతుంది, పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగానికి అనుబంధ రంగాలుగా ఉండటం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన భారతదేశ ఉత్పత్తుల నుంచి ఇతర దేశాలకి వెళ్ళే ఉత్పత్తులు ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తులే మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వ్యవసాయము పారిశ్రామికీకరణ. మన ప్రధాన పరిశ్రమలు నూలు, బట్టలు, జనుము, ప్రత్తి, వనస్పతి మొదలగు పరిశ్రమలన్నీ కూడా వ్యవసాయ రంగం నుంచి ముడి పదార్థాలను సప్లై చేస్తూ ఉంటుంది. పరిశ్రమలో దాదాపు చాలా వస్తువులకి కూడా ముడి పదార్థాలని వ్యవసాయ రంగం నుంచే సప్లై చేస్తుంది. అంటే పరోక్షకముగా మనకి పారిశ్రామిక రంగము వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి వ్యవసాయ రంగం కూడా పారిశ్రామిక రంగం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇంకా మనకు చూసుకున్నట్టయితే పారిశ్రామిక రంగంలో మనకి వ్యవసాయ రంగంలో కావాల్సిన యంత్ర పరికరాలు ఇవన్నీ కూడా పారిశ్రామిక రంగం నుంచే మనం దిగుమతి చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ
అంటే వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగము రెండు కూడా పరస్పరము ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే రవాణా రంగము, వ్యవసాయ రంగము. మనకి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయిన వస్తువులన్నీ కూడా ఏం చేయాలి, మనం మార్కెట్కి తరలించాలి. అది ఏ ద్వారా జరుగుతుంది? మార్కెట్కి తరలించడం అంటే మనకి రోడ్డు రవాణా మార్గాల ద్వారా కానీ, రైల్వేల ద్వారా కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి ఒక చోట నుంచి మరొక చోటకి వ్యవసాయ ఉత్పత్తులను తరలించడానికి మనకి రవాణా రంగం అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మరి వ్యవసాయ రంగం వల్ల ఈ ఉత్పత్తులు తరలించే విషయంలో రవాణా రంగం కూడా చాలా అభివృద్ధి చెందిందని మనం చెప్పుకోవచ్చు. రవాణా రంగం వల్ల కూడా మన జాతీయ ఆదాయానికి గణనీయమైన ఆదాయం తెచ్చిపెడుతూ ఉన్నది. అంతేకాకుండా ఇంకా మనకి వ్యవసాయ రంగము ప్రణాళికలు. వ్యవసాయ రంగం ప్రణాళికలు కనుక చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి వ్యవసాయ రంగము వెన్నుముక్క లాంటిది. మరి ఈ వెన్నుముక్క లాంటిది అయినప్పటికీ వ్యవసాయ రంగం విఫలమైనచో దాదాపుగా భారతదేశం యొక్క ప్రణాళికలు కూడా విఫలమైపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా వ్యవసాయ రంగాన్ని వదిలి మొత్తము పారిశ్రామిక రంగం వైపు, పట్టణాల వైపు పరుగులు తీశారనుకోండి, ఆటోమేటిక్గా పంచవర్ష ప్రణాళికలన్నీ కూడా విఫలమైపోతూ ఉంటాయి. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తర్వాత చూసుకుంటే దేశీయ వ్యాపారము, వ్యవసాయం. మన దేశీయ వ్యాపారంలో ఎక్కువగా వ్యవసాయ వస్తువులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఎక్కువగా వ్యవసాయ వస్తువులు కనబడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే మన భారతదేశంలో దాదాపుగా మన పారిశ్రామిక రంగానికి సంబంధించి కానీ, లేకపోతే మనం వాడే వస్తువులు కానీ, ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి వ్యవసాయ వస్తువులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇంకా అంతేకాకుండా 70% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతున్నారని మనం చెప్తూ ఉన్నాము. కానీ వ్యవసాయం అభివృద్ధి చెంది వారి ఆదాయాలు పెరిగితే పారిశ్రామిక వస్తువులకు డిమాండ్ కూడా పెరుగుతుంది. అర్థమవుతుందమ్మా మీకు? మామూలుగా ఏమంటున్నాం మనం, వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది అంటున్నాం. ఎక్కువ మంది జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటున్నారని చెప్తున్నాం. కానీ ఒకవేళ వ్యవసాయ రంగం కనుక బాగా అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా ప్రజలు ఏం చేస్తారు, పారిశ్రామిక రంగం వస్తువుల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. అంటే పారిశ్రామిక వస్తువులకి ఏం పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే పారిశ్రామిక రంగం కానీ, ఇంకొక రంగం కానీ ఎక్కువగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు కూడా అబ్జర్వ్ చేస్తే వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడి ప్రభావితమైన మన ఆర్థిక వ్యవస్థలో మనకి వ్యవసాయ రంగముకి ఎక్కువ నిధులను కేటాయిస్తున్నారు. బడ్జెట్లో కానీ, ప్రణాళికల్లో కానీ ఎక్కువ నిధులను కేటాయిస్తూ ఉన్నారు. మరి నిధులను కేటాయించినప్పటికీ కూడా ఇంకా మన వ్యవసాయ రంగం వెనకబడిపోయి ఉండడానికి అనేక రకాలైన అంశాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే మన వ్యవసాయదారులందరూ కూడా సన్నకారు రైతులందరూ కూడా, వ్యవసాయదారులందరూ కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టి వాళ్ళు నూతన యంత్ర సామగ్రిని ఏర్పాటు చేసుకొని వ్యవసాయ పనులు చేయలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉన్న చిన్న భూములతోనే, చిన్న పెట్టుబడులతోనే వాళ్ళు ఎక్కువగా ఉన్నదాంతోనే వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. బయట వ్యక్తులని ఎక్కువగా, ప్రైవేటు వ్యక్తుల దగ్గరే వడ్డీకి ఎక్కువగా ద్రవ్యం తీసుకురావడం వల్ల వాళ్ళు ఆ వడ్డీలను తీర్చలేక అనేక రకాలుగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వ్యవసాయ రంగం ఇన్ని రకాలైన అంశాల వల్ల కూడా వెనుకబడిపోయే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే మనకి వ్యవసాయ రంగము ఆర్థిక వృద్ధి, మన వ్యవసాయ రంగం వల్ల ఎలా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నామని చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో అభివృద్ధి ప్రారంభమైనప్పుడు కూడా అభివృద్ధికి తగిన మూలధనం కానీ, లేకపోతే పారిశ్రామికరణ తగిన వాతావరణం కానీ, లేకపోతే వ్యవసాయ రంగ అభివృద్ధిని ప్రేరేపించగల శక్తులు కానీ ఏవి కూడా ఉత్పన్నం కాజాలవని తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మనకి అన్ని రంగాలు ఉన్నాయి. అన్ని రంగాలంటే మనకి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందించాలి, మూలధనం పెంచుకోవాలి, తర్వాత పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందించాలి, పారిశ్రామిక రంగానికి కావాల్సిన వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవాలి. కానీ అవన్నిటిని కూడా ఏర్పరచుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ఆర్థిక సంస్కరణలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా, ఎకనామిక్ రిఫార్మ్స్ ఎన్ని వచ్చినప్పటికీ కూడా మనకి వ్యవసాయ అభివృద్ధి అనేది 4% వంతున అభివృద్ధి కావాలని అంచనా ఉంది. కానీ ఇక్కడ మనకు స్థూల జాతీయోత్పత్తులు వ్యవసాయ రంగం యొక్క పెట్టుబడి 25% నుంచి 30% వరకే ఉంటుంది. ఓకేనా?
తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు రాను రాను ఏమవుతుందంటే వ్యవసాయ రంగం పైన పెట్టుబడి క్రమేణా తగ్గిపోతూ ఉంది. అంటే మన జీడిపిలో కానీ లేకపోతే ప్రణాళికలోని కానీ బడ్జెట్లో కానీ ఏం చేస్తున్నారంటే వ్యవసాయ రంగం మీద పెట్టే పెట్టుబడి రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి ఏమైపోతూ ఉంది, తగ్గిపోతూ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి వెనకబడిపోయే పరిస్థితి మనకు ఎక్కువగా కనబడుతూ ఉంది. కాబట్టి భారతదేశంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఉందని కానీ తక్కువ తలసరి ఆదాయం తక్కువగా ఉందనే అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, కానీ తలసరి ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే వ్యవసాయదారులు అందరూ కూడా చాలా చిన్న సన్నకారు వ్యవసాయదారులు కాబట్టి వాళ్ళ యొక్క ఆదాయ స్థాయి పెంచుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉందన్నమాట. ఈ రకంగా ఇటు విదేశీ వ్యాపారం పరంగా కానీ దేశీయ వ్యాపార పరంగా కానీ ఉద్యోగిత పరంగా కానీ రవాణా రంగం పరంగా కానీ ఆర్థికాభివృద్ధి పరంగా కానీ చూసుకున్నట్లయితే మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి ఎనలేనటువంటి ప్రాధాన్యత అనేది మనకు కనబడుతూ ఉంది. అయితే మరి స్వాతంత్రానంతరం భారత వ్యవసాయ రంగం సాధించిన అభివృద్ధిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్వాతంత్రానంతర వ్యవసాయ అభివృద్ధికి భారత ప్రభుత్వం అనేక రకాలైన విధానాలు చేపట్టింది. ఎందుకంటే వ్యవసాయంలో ఉన్న భూమి విస్తీర్ణం పెంచింది, పంటల తీరు మార్పులు అనేక రకాలైన మార్పులు తీసుకొచ్చింది, నీటిపారుదల వసతులు పెంచింది, తర్వాత భూ సంస్కరణలు సక్రమంగా అమలు జరిగేటట్లు చేసింది, ఎగుమతులు పెంచుకోవడానికి కావలసిన చర్యలను తీసుకుంది, రైతులకు వ్యవసాయ ఉత్పాదకాలు ఇచ్చింది, ఉత్పత్తి పెంచింది, వ్యవసాయ యాంత్రీకరణ చేపట్టింది. తర్వాత వ్యవసాయ రంగం ఉత్పాదకత పెంచడానికి కూడా అనేక రకాలుగా మనకి ప్రభుత్వం అనేక రకాలైన కృషి చేస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా మనకి వ్యవసాయ రంగము అభివృద్ధి చెందనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే భారతదేశ వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత కారణాలు. అంటే మనకి స్వాతంత్రంకు పూర్వం భారతదేశం యొక్క వ్యవసాయ రంగం ఎలా ఉండేది, చాలా స్తబ్దత నెలకొని ఉండేది. స్తబ్దత అంటే నెమ్మదితనం, ఉత్పాదకత కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ స్వాతంత్రం తర్వాత వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఏమైపోయిందంటే ప్రొడక్టివిటీ ఆటోమేటిక్గా పెరుగుతూ వచ్చింది. దానికి కారణం ఏంటంటే మనకు వచ్చిన హరిత విప్లవం వల్ల కానీ ఆధునిక ఉత్పత్తి పద్ధతుల వల్ల కానీ ఇవన్నీ కూడా మన వ్యవసాయ రంగం యొక్క ఉత్పాదకత పెరగడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. తర్వాత కూడా ఇంకా ఏం చేశారంటే వ్యవసాయ భూమి విస్తీర్ణం కూడా ఎక్కువగా పెంచడానికి మనకి అవకాశాలు లేవు. ఎందుకంటే మనకున్న భూములు చాలా తక్కువ భూములు, మన రైతులకు ఉన్న భూములు చాలా తక్కువ భూములు. దానివల్ల ఏమవుతుందంటే ఉన్న చిన్న భూముల్లోనే వీళ్ళు వ్యవసాయ పంటలు పండించవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి భారతదేశం యొక్క వ్యవసాయ ఉత్పాదకతలో మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే ఉత్పాదక అంచనాలకు వాస్తవ ఉత్పాదకల తేడా అనేది ఎక్కువగా కనబడుతూ ఉంది. అల్ప ఉత్పాదకత గల కారణాలు ఏంటి? ఇక్కడ కారణాలు చూసుకున్నట్లయితే మనకి వ్యవస్థాపరమైన కారణాలు, సాంకేతిక కారణాలు, ఇతర కారణాలని 3 రకాలైన అంశాలుగా మనం పేర్కొనవచ్చు. అందులో వ్యవస్థాపూర్వకమైన కారణాల్లో మొట్టమొదటిది లోపభూయిష్టమైన భూస్వామ్య పద్ధతులు, చిన్న భూకమతాలు చూసుకుంటాం. తర్వాత సాంకేతిక కారణాల్లో కనుక చూసుకుంటే పురాతన ఉత్పత్తి పద్ధతులు, నీటిపారుదల సౌకర్యాల కొరత చూసుకుంటాం. తర్వాత ఇతర కారణాల్లో కనుక చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో జనాభా ఒత్తిడి అధికంగా ఉండటం, వ్యవసాయేతర సేవలు ఎక్కువగా ఉండటం, వ్యవసాయ అభివృద్ధికి అనుకూలంగా లేని గ్రామీణ వాతావరణం అనేది మనకి ఎక్కువగా కనబడుతూ ఉంది. కాబట్టి ఈ కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే మనకి వ్యవస్థాపూర్వకమైన కారణాల్లో లోపభూయిష్టమైన భూస్వామ్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ భూస్వామ్య పద్ధతుల గురించి మీకు తెలుసు కదా ఇంతకుముందు ఏంటి, మన స్వాతంత్రం పూర్వం నుంచి కూడా జమీందారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి ఇవన్నీ కూడా మనకు ఉండేవి. ఈ పద్ధతుల వలన ఏం చేసేవాళ్ళంటే భూమిని సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిప్పి చేసేవాళ్ళు. అంటే ఉత్పత్తి పెంచాలన్న ఆశ కూడా వ్యవసాయం చేయాలన్న ఆశ కూడా వాళ్ళు పూర్తిగా తీసివేసేవాళ్ళు అనమాట. అంత భయంకరమైన స్థితిలో మనకి జమీందారీ పద్ధతినను మహల్వారీ పద్ధతి మనకి ఎక్కువగా కనబడుతూ ఉంది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకి జమీందారులు, మధ్యవర్తులు అనేవాళ్ళు తొలగించబడ్డారు. ఈ కౌలు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అనేక రకాలైన రక్షణ చట్టాలు కూడా తీసుకురావటం జరిగింది. తర్వాత భూమి లేని కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమి చేసే భూమిపైన హక్కులు కల్పించడం అనేది కూడా పూర్తిగా జరగలేనటువంటి పరిస్థితి. మరి చిన్న కమతాలకు చూసుకున్నట్లయితే
భూకమతాల పరిమాణం మన భారతదేశంలో చాలా చిన్నగా ఉంటుంది. ఈ చిన్న కమతాల్లో మేలు రకం ఉత్పత్తి పద్ధతులు అంటే నాణ్యమైన ఉత్పత్తి పద్ధతులను ప్రవేశపెట్టే వీలు లేదు, ఎందుకంటే ఉన్న భూములన్నీ కూడా చాలా చిన్నవి కాబట్టి. నెక్స్ట్ రెండో తీసుకుంటే సాంకేతిక కారణాలు పురాతన ఉత్పత్తి పద్ధతులు. పురాతన ఉత్పత్తి పద్ధతులు అంటే మన వ్యవసాయ రంగంలో ఇంకా పాత పద్ధతులను ఉపయోగిస్తూ మనము వ్యవసాయం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అధునాతనమైన పద్ధతులు కానీ అధునాతన యాంత్రీకరణ పద్ధతులు కానీ మన వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితి మూలన వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండడానికి అనేక రకాలైన అంశాలు మనకు కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా నీటిపారుదల సౌకర్యాల కొరత కూడా మన భారతదేశంలో ఎక్కువ ఉంది, ఎందుకంటే భారతదేశంలో వ్యవసాయం అంతా కూడా ఋతువులపైన ఆధారపడి ఉండే రంగం అదంతా కూడా. కాబట్టి వర్షాలపైన ఆధారపడుతూ ఉంటుంది. వర్షాలు ఎప్పుడు పడతాయో మనకి వ్యవసాయ రంగం అప్పుడు చాలా ఆహ్లాదకరంగా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వర్షాలు పడనటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే వ్యవసాయ రంగం యొక్క ఉత్పాదకత తగ్గిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇతర కారణాల్లో వ్యవసాయ రంగంలో జనాభా ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మన దేశంలో వ్యవసాయేతర రంగాలు బాగా అభివృద్ధి చెందిన కానీ పెరిగిపోతున్న జనాభాకి వ్యవసాయ రంగమే జీవనాధార రంగమైంది. ఈ వ్యవసాయ రంగం మీద ఈ జనాభా ఒత్తిడి ఎప్పుడైతే పెరిగిపోతుందో ఆటోమేటిక్గా వ్యవసాయ రంగంలో ఏం పెరిగిపోతూ ఉంటుందమ్మా, ప్రచ్ఛన్న నిరుద్యోగం పెరిగిపోయి అల్ప ఉత్పాదకత రావడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగం పైన జనాభా ఒత్తిడి ఎప్పుడైతే పెరిగిపోతుందో వ్యవసాయ ఉత్పాదకత కూడా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి చూసుకుంటే వ్యవసాయ అభివృద్ధికి అనుకూలంగా లేని గ్రామీణ వాతావరణం కూడా మనకు కనబడుతూ ఉంటుంది, ఎందుకంటే మనకున్న రైతుల్లో చాలామంది నిరక్షరాస్యులు. వీళ్ళందరూ పాత సాంప్రదాయాలకి ఆచార వ్యవహారాలకి సాంఘిక ఆచారాలకి అలవాట్లకి కట్టుబడిపోయి ఉంటారు. తమ ఆదాయాన్ని కానీ జీవన ప్రమాణాన్ని కానీ పెంచుకోవాలన్న ఆసక్తి కానీ ఏది కూడా వీళ్ళలో లేక ఉన్న వ్యవసాయాన్ని అలాగే కొనసాగిస్తూ వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి వ్యవసాయదారుల్లో చాలామంది ఈ నిరక్షరాస్యుల వల్ల కూడా సమాజంలో ఉన్న కట్టుబాట్ల వల్ల ఆచార వ్యవహారాల వల్ల కూడా వాళ్ళు వ్యవసాయ రంగాన్ని కేవలం ఒక జీవనాధార రంగంగా చేసుకుంటున్నారు, కానీ వ్యవసాయ ఉత్పత్తులు పెంచుకోవాలి, వ్యవసాయం ఇంకా గణనీయంగా దాని యొక్క ఉత్పాదకత పెంచాలని వాళ్ళు ఏమాత్రం కూడా ఆలోచించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే వ్యవసాయేతర సేవల కొరత అనేది ఎలా ఉంది చూసుకుంటే సంస్థాగత పరపతి సదుపాయము, గిడ్డంగి వసతులు సరిగా లేకపోవటము, రవాణా సదుపాయాలు సరిగా లేకపోవటము, మార్కెటింగ్ సదుపాయం లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ అల్ప ఉత్పాదకత పెరగడానికి కారణాలు. ఎందుకంటే ఒక రైతు పండించిన పంటని మనకు మార్కెట్కి తరలించినట్లయితే వాళ్ళకి మద్దతు ధర పలికినప్పుడే రైతు ఆ పండిన పంటని కూడా చక్కగా వాళ్ళు విక్రయించడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మధ్యవర్తులు దళారుల చేతుల్లో రైతులందరూ కూడా మోసపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ మోసపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ పంటను మార్కెట్కి తరలించలేక, లేకపోతే పండించిన పంటకి మంచి ధర వచ్చే వరకు వాళ్ళకి దాచుకోవడానికి సరైన గిడ్డంగి వసతులు లేకపోవడం వల్ల కూడా రైతులు మనకి అనేక రకాలుగా నష్టపోయే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఎందుకు తగ్గిపోతుందంటే ఇన్ని రకాలైన కారణాలు మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగం ఉత్పాదకత పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఆ చర్యలు మనం తీసుకున్నట్లయితే భారత వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకతను పూర్తిగా తగ్గించి ఉత్పత్తిని పెంచడానికి ఈ చర్యలను తీసుకోవాలి. ఏంటవి? నీటిపారుదల సౌకర్యాలను పెంచాలి, తర్వాత ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని, నూతన యాంత్రీకరణని ఇక్కడ మనకు వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టాలి. తర్వాత మనకి భూమిపైన జనాభా ఒత్తిడిని తగ్గించాలి బాగా. అంతేకాకుండా వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిరక్షరాస్యత నుండి అక్షరాస్యతకు పెంచే మార్గాన్ని వాళ్ళకి తీసుకురావాలి. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో వీళ్ళకి అనేక రకాలుగా ఆదుకోవడానికి అవకాశాలు ఉండాలి. ఎందుకంటే సబ్సిడీల రూపంలో విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ వీళ్ళకి అందచేయటం కానీ, తర్వాత వీళ్ళు ప్రభుత్వ బ్యాంకుల ద్వారానే లోన్లు తీసుకునేటట్లు, ఆ లోన్లకి సబ్సిడీల రూపంలో వాళ్ళకి కొంత రుణాలు ఇచ్చేటట్లు ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. అలా గనక చర్యలు తీసుకున్నట్లయితే మన భారతదేశంలో వ్యవసాయ రంగము
ఏమవుతుందంటే మరింత ప్రగతిని సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.